the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశంలో టెలికాం కస్టమర్ల సంఖ్య 120 కోట్లు దాటిందని ట్రాయ్ ఇటీవల చెబుతున్న గణాంకాలు. భారతదేశంలో ఒక్కొక్క రంగానికి సంబంధించి ఒక్కొక్క రెగ్యులేటరీ బాడీ ఉంటుంది. ఉదాహరణకి భారతదేశంలో బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన రెగ్యులేటరీ బాడీ నియంత్రణ సంస్థ ఏదంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ స్టాక్ మార్కెట్ లేదా షేర్ మార్కెట్కి సంబంధించి అయితే రెగ్యులేటరీ బాడీగా సెబీ పనిచేస్తుంది. టెలికాం రంగానికి సంబంధించి ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించి అయితే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఐఆర్డిఏ. సో ఇలా ఈ రెగ్యులేటరీ బాడీస్ ఇటీవల కాలంలో ఏవైనా గణాంకాలను లేదా ఏవైనా నివేదికల రూపంలో వార్తల్లోకి వచ్చినాయి అంటే వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఇక్కడ టెలికాం రెగ్యులేటరీ బాడీ ట్రాయ్ చెప్తున్న గణాంకాలు ఏంటంటే ప్రస్తుతం భారతదేశంలో 120 కోట్లు దాటిందంట టెలికాం కస్టమర్ల సంఖ్య. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. టెలికాం వినియోగదారులు మళ్ళీ 120 కోట్లు దాటారు. ఏప్రిల్ నెల చివరి నాటికి దేశవ్యాప్తంగా 120.12 కోట్ల మంది టెలికాం సబ్స్క్రైబర్స్ ఉన్నారని టెలికాం నియంత్రణ, సో రెగ్యులేటరీ బాడీ, టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. వీరిలో వైర్లెస్ సబ్స్క్రైబర్స్ 116.54 క్రోర్స్ అండ్ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో దూసుకుపోతుందంట ఈ కస్టమర్ల విషయంలో. కొత్తగా జియో నెట్వర్క్ను 26.8 లక్షల మంది ఎంచుకోవడంతో మొత్తం సంఖ్య 47.24 కోట్లకు చేరుకోగా బిఎస్ఎన్ఎల్, భారతీ ఎయిర్టెల్ లేదా భారతీ ఎయిర్టెల్కు 7.52 లక్షల మంది జతవడంతో 26.75 కోట్లకు చేరుకుంది. ఈ లాస్ట్ పాయింట్స్ ఏమీ అవసరం లేదు. భారతదేశంలో టెలికాం కస్టమర్ల సంఖ్య ఎంతకు దాటింది అని ఇటీవల ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఇండియా వారు నివేదిక రూపంలో వెల్లడించిన గణాంకాలను అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. అండ్ సో వరికి మద్దతు 117 రూపాయలంట. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇటీవల కాలంలో పోటీ పరీక్షలు, ముఖ్యంగా లాస్ట్ ఇయర్ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పోటీ పరీక్షలు కనుక గమనిస్తే ఈ మద్దతు ధరలు వీటిపైన క్వశ్చన్స్ అడిగారు. ఇటీవల కేంద్ర క్యాబినెట్ ఎన్ని పంటలకు, ఆ నంబర్ అడిగారు, ఎన్ని పంటలకు మద్దతు ధరను ప్రకటించింది పలానా నెలకు అని చెప్పేస్తూ. సో ఇలా సో ఇక్కడ చూస్తే వరికి మద్దతు దాదాపు 117 రూపాయలు పెంచడం జరిగిందంట. సో వరికి కనీస మద్దతును 117 రూపాయలకు పెంచుతూ కేంద్ర క్యాబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకుంది. సో నిన్నటి రోజున జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం అనేది మనం చూడడం జరిగింది. సో ఖరీఫ్ 2024-25 ఇప్పుడు రానున్న పంట కాలం ఏంటిది ఖరీఫ్. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు సంబంధించి మొత్తం 14, సో 14 పంటలు గుర్తుంచుకోండి. 14 పంటలకు మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర. మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది పంట కాలానికి ముందు ప్రకటిస్తారు. ఈ ధరల ఆధారంగానే, ఈ మద్దతు ధర ఆధారంగానే రైతులు నిర్ణయించుకుంటారు ఏ పంట పండించాలి ఇలా. సో కనీస మద్దతు ధర అనేది పంట కాలం ప్రారంభం ముందు ప్రకటిస్తారు కాబట్టి ఉత్పత్తి పైన కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఓకేనా. మొత్తం 14 పంటల ఎంఎస్పిని పెంచింది. వరి పంటకు ఎంత పెంచారంటే 117 రూపాయలు పెంచారు, 5.35%. క్వింటాల్ వరి 2300కు చేరింది. సో గతంతో పోలిస్తే వరి పంటకి ఇచ్చే మద్దతు ధరలు ఎంతకు పెంచారు, ఎంతకు చేరింది గుర్తుపెట్టుకోండి. సో ఇటువైపు అన్నీ కూడా మీకు ఏ పంటకు ఎంత మొత్తంలో ఎంఎస్పిని పెంచారు అండ్ ప్రస్తుతం ఇస్తున్న కనీస మద్దతు ధర ఏంటి అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఇవన్నీ కూడా క్వింటాల్కు అంటే 100 కిలోలకు. ఓకేనా. సో ఇది మనము ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మీకు ఈ స్లైడ్స్ అన్నీ కూడా మీకు నేను మన పర్సనల్ వాట్సాప్ ఛానల్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఈ ధరల గురించి అడగారు, ఎన్ని పంటలని అడుగుతారు. అడిగితే కనుక వరి పంటకు ఎంత పెంచారు, ఎంతకు చేరింది ఇలా అడగవచ్చు. అండ్ దాంతోపాటు ఇటీవల క్యాబినెట్ నిర్ణయం ఏంటంటే మహారాష్ట్రలో 76,000 కోట్లతో గ్రీన్ఫీల్డ్ డీప్ పోర్టుని ఏర్పాటు చేయడానికి క్యాబినెట్ ఆమోదముద్ర. వారణాసి ఎయిర్పోర్ట్ అభివృద్ధికి 2,870 కోట్ల రూపాయల మంజూరు. గుజరాత్, తమిళనాడులో పవన్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం. అండ్ కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు నిన్నటి రోజున మనం చూడడం జరిగింది. అండ్ రక్త పరీక్షతో పార్కిన్సన్స్ వ్యాధిని నిర్ధారించవచ్చు అని చెప్పేసి శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన.
సో ఇటీవల కాలంలో ఇన్నోవేషన్స్ కానీ రీసెర్చ్లు కానీ ఏవైతే వార్తలకు వస్తాయో ఆ ఇన్నోవేషన్ లేదా రీసెర్చ్ ఏంటి, ఏ శాస్త్రవేత్తలు ఆ సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చారు. సో ఒక సాధారణ రక్త పరీక్షతో పార్కిన్సన్స్ వ్యాధిని 7 ఏళ్ల ముందే గుర్తించవచ్చునని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. పార్కిన్సన్స్ వ్యాధిని ముందుగానే పసిగట్టే మెషిన్ లెర్నింగ్ను యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీని సాయంతో 72 మంది రోగుల రక్త నమూనాలను విశ్లేషించగా దాంట్లో 80% మంది పార్కిన్సన్స్ వ్యాధి బారిన పడే అవకాశం ఉందని తేలింది. రోగుల మెదడులోని ఆల్ఫా సిన్క్లిన్ ప్రోటీన్ ప్రొఫైల్తో రక్త నమూనాలను మెషిన్ లెర్నింగ్ విధానంలో పోల్చి పార్కిన్సన్స్ను కొన్నేళ్ల ముందే గుర్తించవచ్చని చెప్తున్నారు. అండ్ డయాగ్నోసిస్ టెస్టులు ఉంటాయి కదా, టెస్టుల ముందు యాంటీబయాటిక్స్ తీసుకోకూడదని చెప్పేసి ఇటీవల ప్రభుత్వానికి సంబంధించిన ఒక కీలక సమాచారం. సో ఇక్కడ చూస్తే టెస్టులకు ముందు యాంటీబయాటిక్స్ వద్దు. నేషనల్ మెడికల్ కమిషన్, భారతదేశంలో నేషనల్ మెడికల్ కమిషన్ మార్గదర్శకాలను ఇటీవల విడుదల చేసింది. సో వీరు చెప్తున్నారు రోగ నిర్ధారణ పరీక్షల కంటే అంటే డయాగ్నోసిస్ టెస్టుల కంటే ముందు యాంటీబయాటిక్స్ను రోగులకు సూచించొద్దని నేషనల్ మెడికల్ కమిషన్ స్పష్టం చేసింది. వైరస్లు, బ్యాక్టీరియాలు యాంటీబయాటిక్స్ను తట్టుకునేలా తయారవుతున్న నేపథ్యంలో వైద్యులకు కీలక సూచనలు చేసింది. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పేరుతో ఇటీవల 14న మార్గదర్శకాలను విడుదల చేసింది. రోగులు వైద్య పరీక్షలు చేయించుకునే ముందు యాంటీబయాటిక్స్ వాడకుండా చూడాలని మార్గదర్శకాల్లో వెల్లడించిన అంశం. అండ్ భారత్లో గూగుల్ జెమినీ యాప్ అనేది మనం చూడడం జరుగుతుంది. సో కృత్రిమ మీద ఆధారిత యాప్. సో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సహా 9 భారతీయ భాషల్లో సపోర్ట్ చేసే ఏఐ అసిస్టెంట్ జెమినీ గూగుల్కి సంబంధించింది. జెమినీని గూగుల్ భారత్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రీమియం వర్షన్ జెమినీ అడ్వాన్స్డ్లో అనేక కొత్త ఫీచర్లను జోడించింది. కొంత మొత్తం చెల్లించడం ద్వారా జెమినీ 1.5 ప్రోలోని సరికొత్త ఫీచర్లు యూజర్లు పొందవచ్చని చెప్పడం జరుగుతుంది. సో జెమినీ యాప్ ఏ సంస్థకి సంబంధించింది? గూగుల్ సంస్థకి సంబంధించి ఎగ్జామినేషన్లో అడగవచ్చు. అండ్ రష్యా, నార్త్ కొరియా మధ్య వ్యూహాత్మక ఒప్పందాలు ఇటీవల కుదిరాయి. నిన్నటి రోజున మనం చూడడం జరిగింది పేపర్లో. సో రష్యా, ఉత్తర కొరియా మధ్య నూతన భాగస్వామ్య ఒప్పందాలు సంతకం చేసిన పుతిన్, కిమ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే శత్రు దేశాలు దాడి చేస్తే సహకరించుకోవాలని ఇరు దేశాలు కూడా నిర్ణయం తీసుకున్నాయి. రష్యా, ఉత్తర కొరియా మధ్య నూతన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. దీనిపై ఇరు దేశాల అధినేతలు వ్లాదిమిర్ పుతిన్, కిమ్ జాంగ్ ఉన్ సంతకాలు చేశారు. దీన్ని తమ మధ్య సంబంధాల గొప్ప మైలురాయిగా ఇద్దరు దేశాధినేతలు అభివర్ణించారు. 2 దేశాల్లో దేనిపైనైనా శత్రుదాడి జరిపితే పరస్పరం సహకరించుకోవాలని, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, సాంస్కృతికం, మానవీయ సంబంధాలు బలోపేతం చేసుకోవాలని ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం. సో 2 దేశాలు గుర్తుంచుకోండి. యాక్చువల్గా నార్త్ కొరియా ప్రపంచంలో నార్త్ కొరియా పట్ల ఇంప్రెషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే అంత గొప్ప ఇంప్రెషన్ ఏమీ లేదు. సో ఇటీవల కాలంలో రష్యా ఎప్పుడైతే యుక్రెయిన్ పైన దాడులు చేయడం ప్రారంభించిందో అప్పటి నుండి ప్రపంచ దేశాలు రష్యాని పక్కన పెట్టాయి. ఈ పరిస్థితుల్లో రష్యాకి సంబంధించిన ఒప్పందాలు కానివ్వండి, అంతెందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు దేశం దాటి చేసిన మొదటి పర్యటన అని కూడా చెప్పొచ్చు. నార్త్ కొరియాలో పర్యటించారు తాను. సో దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా రామఫోసా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో దక్షిణాఫ్రికా దేశానికి మరొకసారి సిరిల్ రామఫోసా వారు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. నిన్నటి రోజున ప్రమాణ స్వీకారం చేశారు. గుర్తుపెట్టుకోండి, ఇటీవల ఏ దేశానికి సిరిల్ రామఫోసా మరొకసారి రెండవసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తూ వార్తలకు వచ్చారని అడగవచ్చు. అండ్ ఎన్నికల బరిలో ఏఐ అభ్యర్థి ఏఐ స్టీవ్. సో ఇప్పటివరకు వాస్తవానికి ప్రపంచాన్ని నడిపిస్తోంది. ఇప్పుడు ఏఐ అని చెప్పడంలో ఎంత మాత్రం తప్పులేదు. సో అటువంటిది ఏఐ అభ్యర్థి ఎన్నికల్లో కూడా పోటీ చేసే పరిస్థితి వచ్చింది. ఇటీవల మనం చూస్తే యుక్రెయిన్కి సంబంధించిన దౌత్యాధికారి కానివ్వండి ఏఐ విషయంలో, అండ్ డెవిన్ ప్రపంచంలో మొట్టమొదటి సాఫ్ట్వేర్ టెకీ, అండ్ భారతదేశానికి సంబంధించి దేవిక కానివ్వండి. సో ఇటీవల కాలంలో దూరదర్శన్ ఆధ్వర్యంలో కిసాన్ ఛానల్లో ఏఐ యాంకర్సే కానివ్వండి. సో ఇవన్నీ కూడా ఏఐ రిలేటెడ్గా మనం చూస్తున్న అంశాలు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి, కృత్రిమ మేధతో రూపొందించిన ఏఐ అభ్యర్థి బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచాడు. ఒకవేళ అతడు గెలిస్తే ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ చట్టసభ్యుడు అవుతాడని మీడియాలో వార్తలు చెక్కలు కొడుతున్నాయి. జూలై 4న జరగనున్న బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డ వ్యాపారవేత్త స్టీవ్ ఎండాకోట్కు
మరో రూపమే ఏఐ స్టీవ్. ఇతర అభ్యర్థుల మాదిరిగా కాకుండా తన రూపాన్ని ఏఐతో రూపొందించి ప్రచారంలోకి తీసుకొచ్చాడు. కరపత్రం పైన ముద్రించి పంచుతున్నాడు. ఈ ఎన్నికల తర్వాత పార్టీని స్థాపించి దేశవ్యాప్తంగా ఏఐ అభ్యర్థులను తీసుకొస్తానని స్టీవ్ ఎండకాట్ చెప్పడం జరుగుతోంది. గుర్తుపెట్టుకోండి, ఏఐ స్టీవ్. అండ్ ఏఐ బ్యూటీ జారా షతావరి మిస్ ఏఐ టాప్ 10లో భారత భామ జారా షతావరి. ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన అందగత్తెల కోసం ప్రపంచంలోని తొలిసారి ఫ్యాన్వ్యూ సంస్థ నిర్వహిస్తున్న అందాల పోటీలో భారత్కు చెందిన షతావరి టాప్ 10కి దూసుకెళ్ళడం జరిగింది. యాడ్ ఏజెన్సీ వ్యవస్థాపకురాలు రాహుల్ చౌదరి ఈ ఏఐ సృష్టికర్తనంట, గుర్తుంచుకోండి. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన పోలీస్ బాస్గా, డీజీపీగా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా ఇటీవల ద్వారకా తిరుమలరావు గారు నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు గారిని ప్రభుత్వం నియమించడం జరిగింది. గతంలో అనే ఆర్టీసీ ఎండీగా పనిచేస్తూ వస్తున్నారు, గుర్తుంచుకోండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జరిగిన సార్వత్రిక ఎన్నికలపైన కానివ్వండి, మంత్రిమండలి పైన కానివ్వండి, దేశవ్యాప్తంగా 18th లోక్సభ ఎలక్షన్స్ గురించి కానివ్వండి, కేంద్ర మంత్రులు వాళ్ళ పోర్ట్ఫోలియోస్ గురించి కానివ్వండి, ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఇటీవల ఈ 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఏ రాష్ట్రాలకు సంబంధించి ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. మీకోసం నేను స్పెషల్గా ఒక వీడియోని కూడా తీసుకురావడం జరిగింది. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. సో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ఎన్నికల ఫలితాలు, 18th లోక్సభ ఎలక్షన్స్ అండ్ 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు, ప్రత్యేకతలు ఇవన్నీ కూడా కలిపి ఒక స్పెషల్ వీడియోను అందించడం జరిగింది. ప్రతి ఒక్కరు చూడండి. అందులోనే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ క్రీడలకు సంబంధించి రేగన్ స్మిత్ ప్రపంచ రికార్డును సృష్టిస్తూ వార్తల్లోకి వచ్చింది. అమెరికన్ స్విమ్మర్ రేగన్ స్మిత్ 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్లో ప్రపంచ రికార్డును సృష్టించింది. యుఎస్ ఒలింపిక్ ట్రయల్స్లో భాగంగా ఇటీవల జరిగిన ఈవెంట్లో 22 ఏళ్ల రేగన్ 57.13 సెకండ్లోనే గమ్యస్థానాన్ని చేరుకుంది. తద్వారా ఏడాది క్రితం ఆస్ట్రేలియా స్విమ్మర్ కైలీ మెకియోన్ నెలకొల్పిన 57.33 సెకండ్ల రికార్డు కనుమరుగైందంట, గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే భారత్లో టెలికాం కస్టమర్ల సంఖ్య 120 కోట్లు దాటిందని ట్రాయ్ చెప్తున్న గణాంకాలు. వరికి కనీస మద్దతు 117 రూపాయలు పెంచారు. ప్రస్తుతం మద్దతు ధర 2300 రూపాయలు. కేంద్ర కేబినెట్ నిర్ణయం అండ్ 14 పంటలకు మద్దతు. రక్త పరీక్షతో పార్కిన్సన్స్ నిర్ధారణ అనే అంశము అండ్ టెస్టులకు ముందు యాంటీబయాటిక్స్ వాడొద్దు అని నేషనల్ మెడికల్ కమిషన్ నూతన మార్గదర్శకాలు. భారత్లో గూగుల్ జెమినీ యాప్ విడుదల అండ్ రష్యా నార్త్ కొరియా మధ్య కుదిరిన ఒప్పందాలు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా మరొకసారి ప్రమాణ స్వీకారం చేసిన సిరిల్ రామఫోసా. ఎన్నికల బరిలో ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ అభ్యర్థి ఏఐ స్టీవ్. ఏఐ బ్యూటీ జారా షతావరి భారతదేశం తరపున మిస్ ఏఐ టాప్ 10లో చోటు సంపాదించుకున్నారు. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన పోలీస్ బాస్గా ద్వారకా తిరుమలరావు గారు నియమితులయ్యారు. అండ్ రేగన్ స్మిత్ ప్రపంచ రికార్డు స్విమ్మర్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.